మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం చిత్తా నక్షత్రం నవమి తిథి శుక్రవారం. ఈరోజు దుర్గాదేవి నామస్మరణ చేయాలి. ఉదయాన్నే ఓం దుమ్ దుర్గాయై నమః అని జపించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహంతో విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అంతేగాక కుజుడు శుక్రుడు మొదలైన గ్రహాలు జాతకంలో నీచ స్థితిలో ఉండడం వల్ల కలిగే దుష్ఫలితాల నుండి విముక్తి కలుగుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే దుర్గాదేవి ముందు ఒక నిమ్మకాయను అతుక్కుని ఉండేలా 4 ముక్కలుగా కోసి దాంట్లో పసుపు కుంకుమ వేయాలి. అందులో ఒక హారతి కర్పూరాన్ని ఉంచి అమ్మవారి ముందు ఉంచి దేవి ఖడ్గమాలను పఠిస్తూ కుంకుమ నిమ్మకాయలో వేస్తూ అర్చించాలి. అనంతరం ఆ కుంకుమను తీసి పక్కన ఉంచి హారతి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతినిచ్చిన తర్వాత నిమ్మకాయను 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఇంటి దైవం ముందు, 2 భాగాల్ని గుమ్మానికి 2 వైపులా, మిగిలిన 4వ భాగాన్ని తులసి చెట్టు వద్ద కానీ మరేదైనా చెట్టు వద్ద కానీ ఉంచాలి. అర్చించిన కుంకుమలో కొంచెం నీటిని వేసి కలిపి సింహద్వారంపై ఇంట్లో అన్ని గదుల గోడలపై స్వస్తిక్ చిహ్నాన్ని వేయాలి. లేదా నిమ్మకాయను అతుక్కుని ఉండేలా 4 భాగాలుగా కత్తిరించి అందులో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత 4 భాగాలు చేసి ఒక భాగాన్ని ఇంటి దైవం ముందు, 2 భాగాల్ని సింహద్వారానికి 2 వైపులా ఉంచాలి. 4వ భాగాన్ని ఆవు పేడతో చేసిన పిడకపై 3 రకాల నూనెల్ని ఎండు కొబ్బరిని వేసి కాల్చాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నుదుట ధరించాలి. ఇలా ఆచరించడం వల్ల ఇంట్లో పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు, 3వ వ్యక్తి ప్రమేయంతో జరుగుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో అన్నింటికన్నా నమ్మకం అనేది ఎంతో గొప్పది. ఆ నమ్మకాన్ని వీడితే గనక మనం జీవితంలో దేన్ని సాధించలేం. అందుకే అన్నింటికన్నా ముందు ప్రతివారికి పరస్పరం ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. ఒకవేళ నమ్మకం అనేది లేకపోతే స్వర్గ సౌఖ్యాలు అందుబాటులో ఉన్నా వాటిని ఆస్వాదించలేరు. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో నైరుతి దిశలో ఏదైనా వాస్తు దోషం ఉన్నట్టయితే అనుకున్నవి జరగకపోవడం, ఆలోచనలు మన నియంత్రణలో లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితులతో సతమతమవుతున్నట్టయితే కనుక నైరుతి దిశలో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే ఎటువంటి వాస్తు దోషాలైనా మటుమాయమైపోతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జుట్టు ఊడిపోయే సమస్యను పరిష్కరించడంలో కరివేపాకు దివ్యౌషధం. కరివేపాకును బాగా నూరి అందులో కొంత ఉసిరికాయ పొడి, నిమ్మరసం, పెరుగు కలిపి స్నానానికి 15 నిమిషాల ముందు తలకు బాగా పట్టించాలి. అనంతరం తలస్నానం చేయాలి. అలాగే మతిమరపు సమస్య గలవారు ప్రతిరోజు నీటిలో కరివేపాకుల్ని వేసి మరగబెట్టి చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కొంచెం తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమై లక్ష్మీ కటాక్షం కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు విప్ప నూనెతో 2 దీపాలని వెలిగించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసి బెల్లంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి నిద్రించే ముందు తెల్ల ఆవాలను పూజ గదిలో అమ్మవారి ముందు ఒక చెంబు నీటిలో కలిపి ఉంచాలి. రేపు ఉదయం స్నానానంతరం ఆ నీటిని ఇల్లంతా సంప్రోక్షణ చేసి మిగతా నీటిని చెట్టుకు పోయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే
ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.